నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపైన కసరత్తు మొదలైంది. మొదటి విడత ఎన్నికలు అయిపోయినాయి. ఇక రెండో విడత ఎన్నికలు రేపు ఉన్నాయి. దీంట్లో భాగంగా ప్రతి గ్రామాన మద్యం ఏర్లై పారుతూ ఉంది, మనీ జేబులు మారుతూ ఉంది. యువత ఏం చేస్తూ ఉంది? ఈ సమయంలో వాళ్ళ బాధ్యత వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇక వీటన్నిటిని ఒక అంశం పక్కన పెడితే భూంపల్లి గ్రామం, రేపు ఈ గ్రామంలో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల వేళ చాలా కష్టతరంగా ప్రచారాలు జరిగినాయి, అనేక ఇబ్బందుల మధ్యలో ప్రచారాలు జరిగినాయి. గతంలో అసలు గ్రామమే తెలియని వ్యక్తులు ఇలా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని చెప్తారు, కానీ గతంలో ఏం చేసారో ఎవరు చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఈ అంశాలని పక్కన పెడితే కొంత మేరకైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఒక ఇద్దరు ముగ్గురు పక్కన పెడితే ఇక మిగతా వాళ్ళంతా కూడా డబ్బుతో ఓట్లను కొనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. భూంపల్లి గ్రామ ప్రజలు కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి, ఒకటే ఆలోచించాలి. వెనకాల కనిపిస్తున్నటువంటి సర్దార్ సర్వై పాపన్న, గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కచీర్ వద్ద ఉన్నటువంటి సావిత్రిబాయి పులే విగ్రహాలు, ఎంతోమంది మహనీయుల విగ్రహాలను మన గ్రామంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ విగ్రహావిష్కరణలు చేసుకున్నాం. వాళ్ళకు వర్ధంతులు జయంతులు చేస్తూ ఉన్నాం. మరి ఈ ఓటును ఏ రకంగా వాడుతూ ఉన్నాం? గతంలో అనేక హామీలు ఇచ్చి ప్రజలను ప్రలోభపెట్టి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? ఇప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు ఎట్లాంటి హామీలు ఇస్తూ ఉన్నారు? వాళ్ళు ఏం చేయబోతూ ఉన్నారు? మరి ఈరోజు డబ్బులు ఎందుకు వస్తూ ఉన్నారు? వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక పోలీస్ వ్యవస్థ కూడా గ్రామంలో చాలా పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంది. దేనికోసం అని చెప్పేసి అంటే మద్యం వస్తూ ఉన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉందని చెప్పేసి. ఇదే గ్రామంలో ఎన్నికల కమిషన్ ఎట్లా పనిచేస్తుందో తెలియదు, కానీ సామూహిక భోజనాలు పెట్టినటువంటి వాళ్ళపైన కేసులు లేవు, కానీ గ్రామంలో అక్కడెక్కడ తిరిగేటువంటి బీసీలపైనే అనేక కేసులు అవుతూ ఉన్నాయి. మద్యం పంచుతూ ఉన్నారని చెప్పేసి, మద్యం కొనుగోలు చేస్తూ ఉన్నారని చెప్పేసి, ఇంకా అనేక అంశాలను ముంగడ పెట్టి బీసీల మీదే ప్రధానంగా కేసులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదే ఓసీలు అభ్యర్థులుగా ఉన్నారు, వాళ్ళు కూడా మద్యం పంచుతూ ఉన్నారు, వాళ్ళు ఇంకా అనేక పనులు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళపైన ఎట్లాంటి కేసు కానీ వాళ్ళకి ఎట్లాంటివని బెదిరింపులు లేవు. అంటే ఇక్కడ కేవలం రెడ్డి వర్సెస్ బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ రకంగా కనిపిస్తూ ఉంది మాకైతే. సో దయచేసి మనమందరం ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి పోటీ చేసే హక్కు ఉంటుంది. ఆ పోటీ ఏ రకంగా ఉండాలంటే ప్రజల ఇష్టంతో ఎన్నుకునే విధంగా ఉండాలి, కానీ ఓటుకు నోటు అని చెప్పేసి ఇంకా అనేక అంశాలపైన ప్రలోభ పెట్టే విధంగా కాదు. ఇదే గ్రామంలో గతంలో ఏకే కంబలన్న కావచ్చు, ఇంకా అనేక మంది ఈ గ్రామం నుండి మావోయిస్టులుగా మారారు. ఎందుకు? గ్రామ చైతన్యం కోసం అని చెప్పేసి. ఇలా ఆ చైతన్యం ఎటువైంది? ఇలా గ్రామంలో కులాలు కాదు, మతాలు కాదు, అందరం మనుషులమే అన్నట్టు ఏకతాటిపైనకు రావాలని చెప్పినటువంటి ఆ ఆలోచన పరులు ఎటువేరు? ఇలా గ్రామంలో అనేకం డబ్బులు వంచుతూ ఉంటే, అగ్రవర్ణాలకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందులు బానిసలుగా మారుతూ ఉంటే నోరు మూసుకొని ఉన్నటువంటి యువత కూడా దయచేసి ఆలోచించాలి. ఈ ఒక్క రాత్రే ఉంది మనకు అవకాశం, తెల్లారితే ఎన్నికలు. మరి మీ గ్రామ సర్పంచ్గా ఒక నిజాయితీ పరుని ఎన్నుకుంటారో లేదు అని చెప్పేసి, అంటే పార్టీకి కట్టుబడి ఉన్నాం, కులానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళను లేదంటే డబ్బు ఇస్తురు, మద్యం ఇస్తురు అని చెప్పేసి మీ ఇష్టం వచ్చిన వాళ్ళను ఎన్నుకొని ఈ గ్రామం పైన ఒక బండరావు తెత్తేస్తారో మీరు ఖచ్చితంగా ఆలోచించి సరైన వ్యక్తికి, ఈ ఒక రాత్రి అయితే ఉంది, సరైన వ్యక్తికి ఓటు చేరే విధంగా మీరందరూ తోడ్పడతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను.